నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పొద్దున్నే పల్లెటూరు వాతావరణం ఎంత అందంగా ఉందో చూసారా? మామూలుగా ఒరిజినల్ వాయిస్ పెడితే అలా ఉండిద్దనమాట. పక్షుల అరుపులు గానీ, ఒకవైపేమో సుప్రభాతాలతోటి చాలా బావుండిద్ది. అంటే పీస్‌ఫుల్‌గా ఉండిద్ది. కాపోతే సాంగ్స్‌కి కాపీరైట్ వచ్చిద్దని నేను పెద్దగా పెట్టను. ఇదొచ్చి న్యూ ఇయర్ నెక్స్ట్ డే షూట్ చేసిన వీడియో అండి. ఇంకా ఉతకడానికి బట్టలు పండగైతే చాలు మనిషికి 2 3 జతలు ఇడిసట్ట పడేస్తారు కదా! నెక్స్ట్ డే తెలిసిద్ది అవన్నీ ఉతికేసరికి. ఆ బట్టలన్నీ పడేసాను. ముగ్గయితే పర్వాలేదు తొక్కి పడేసారు అయినా సరే. పిల్లకాయలు ఎక్కువుంటే ఇంతే. అదే మా పిల్లలిద్దరూ ఉంటే అంతలా తొక్కరనమాట. ఇంకా మా అక్కయ్య వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ ఉండేసరికి శుభ్రంగా తొక్కి పడేశారు. సరేలే అని చెప్పి పోనీలే అంత కష్టపడేసామని ఈ రోజుకైతే అలా వదిలేసాను. సాయంత్రం చేసి కడిగేద్దామని. ఇక్కడ తులసమ్మ దగ్గరది మాత్రం అస్సలు చెక్కు చెదరలేదు ముగ్గు. చాలా నీట్‌గుంది. ఎలా పెట్టింది అలాగే. ఇంకేమంటూ ఈ పండగ నెల మొదలైందో కానీ మంచు మాత్రం మామూలుగా పడతలేదు. పొద్దున్న నాకు ఫస్ట్ వచ్చి చుట్టూ ఇలా వాతావరణం ఒకసారి చూస్తాను. ఏదేమైనా మంచు పడినా సరే నాకు క్లైమేట్ చాలా నచ్చిద్దనమాట. మంచు ఇలా ఎక్కువగా ఉన్న రోజు చాలా అందంగా కనిపిస్తుంది. నిజానికి ఇంకొంచెం దూరం నుంచి చూస్తే మా ఇల్లు కూడా మంచులో కప్పిపోయినట్టే కనిపించిద్ది. కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రము ఇలా ఉండిద్ది. కొంచెం మనము అదే మంచులో అలా నడుచుకుంటూ వెళ్తే వెలుతురుగానే అనిపించిద్ది. కానీ దూరం నుంచి చూస్తేనే మొత్తం ఇలా మంచుకు అదే పట్టేసినట్టు ఉండిద్దండి. కానీ చాలా అందంగా ఉంది కదా! ఇంకా బట్టలైతే ఉతికేయడం అయిపోయింది. పూర్ణిమ ఉంది కదా! కొంచెం పెందలు కడిగి బట్టలు ఉతికేసాను. అంటే కొంచెం తొందరగా లేచి వంట అయితే ఒక పక్క పెట్టేసాననమాట. రైస్ కడిగేసి పెట్టి మరోవైపు కూర తిరగమాత పెట్టేసాను. ఇంకా బయటకు వచ్చి బట్టలు నేను ఉతుకుతుంటే పూర్ణిమ జాడించేసింది. అంటే బట్టలు ఎక్కువ ఉన్నాయి కదా! మళ్ళీ ఒక్కదాన్ని కష్టమని పూర్ణిమ ఉన్నప్పుడు ఈరోజు ఫస్ట్ బట్టలు ఉతికేసుకున్నాను. తర్వాత నిదానంగా గిన్నెలు ఉన్నాయి కడిగేసుకోవాలి. అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడం ఉందని చెప్పాను కదండి. అక్క వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారనమాట. అంటే వాళ్ళు వేరే చోట అయితే ఉన్నారు చెన్నైకి దగ్గరలో. ఇంకా వాళ్ళు వస్తేను మేము కలిసి ఒకేసారి రిజర్వేషన్ అయింది. ఈరోజు వస్తున్నారనమాట అక్క వాళ్ళు కూడా. అందరం కలిసి ఇంకా ఒక్కసారిగా అమ్మ వాళ్ళ ఊరైతే బయలుదేరాలి. ఏంటో అసలు ఊరు వెళ్తున్నానే కానీ టైం ఏమో కొంచెమే ఉంది. ఇంకా కుట్టాల్సిన బట్టలు కొన్ని ఉన్నాయి. మా అక్కయ్య వాళ్ళు వచ్చాక మళ్ళీ షాపింగ్ ఒకటి ఉందనమాట. చీరాలు వెళ్ళాలి. అంటే పిల్లలందరికీ కూడా బట్టలు తీయాలి. అందుకని కొంచెం రెస్ట్ లేకుండా మిషన్ అవన్నీ కూడా అంటే బట్టలు అవి కుడుతున్నాను. అందుకని నిన్న వీడియో కూడా పెట్టలేకపోయానండి. ఈ వీడియో నిన్న పెట్టాల్సింది అసలు. సో కుదరలేదనమాట. కొంచెం బాగా గ్యాప్ వచ్చేసింది. ఇంకా అలానే బిజినెస్ లాగా చిన్నది స్టార్ట్ చేశానని చెప్పాను కదా. ఇంటి దగ్గర అయితే సేల్స్ బాగానే ఉన్నాయండి. ఇంకా ఆన్లైన్లోనైతే పండగ నుంచి వచ్చి ఇంకా మిగతా పండుగలు ఉన్నాయి కదా శివరాత్రి వాటికైతే నేను స్టార్ట్ చేస్తాను. ఈ ప్రెజెంట్ అయితే ఇంటి దగ్గర అయితే సేల్ అంటే బాగానే తీసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది. ఎందుకంటే మనం ఇచ్చేది రీజనబుల్ ప్రైస్ కదా బయటకంటే. సో అందుకని కొంచెం బాగానే తీసుకుంటున్నారు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో అదొకటి హ్యాపీగా ఉందన్నమాట. ఈ బట్టలన్నీ కూడా ఆరబెట్టాలి. ప్లేస్ లేదనమాట. ఇంటి వెనకాలకి వెళ్ళి ఇవన్నీ ఆరబెట్టాను. అంటే వెనకాల కరెంట్ తెగ ఉంది. జాగ్రత్తగా వెళ్ళాలి. అందుకని చాలా వరకు బట్టలన్నీ కూడా ఇక్కడిక్కడ ఆరబెట్టడానికి ట్రై చేస్తాను. ఎక్కువైతేనే బయట వెనకాల తీసుకెళ్తాను. నెక్స్ట్ ఏమో ఇక్కడ రేణుకి అయితే వేడి నీళ్ళు అయితే మరోవైపు కాచేసానండి. ఇవి పూర్ణకి రేణుకి వీళ్ళిద్దరికీ మార్నింగ్ ఎక్కువగా సాత్విక అంటే లేట్గా వెళ్ళింది కాబట్టి తనని లేట్గా నేను రెడీ చేసుకుంటా. ఇక్కడ చూసారా అసలు ఎంత కష్టపడుతుందో గూడు కట్టడానికి. నాకైతే భలే ముచ్చట ఎక్కడెక్కడి నుంచో వెళ్తుంది. పీచులు తీసుకొస్తుంది నోటితోటి దానికి గుచ్చుతుంది అనమాట. అసలు ముడుపు ఏదంటారు కదా దానికి అది ఎలా ఉంటుందో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. కానీ మొత్తం ఇది గోతాలు ఏవో ఉంటాయి కదా పీచులు అవే అనమాట. నేనేమో చక్కగా అదేంటి కొబ్బరి పీచుతో కట్టుంటే చాలా బాగుండేది కదా అంటేనే మా వారు దానికి దొరకలేదేమోలే మన ఊరి నుంచి రాగానే 2 ఆర్డర్ పెడదామని అయితే అంటున్నారు. చూసారా ఇదంతా ఒక ఆకారంకి అయితే వచ్చిద్దంట. ఇదొక్క పిచ్చికే కాదు ఇంకోటి కూడా ఉందన్నమాట. ఈ రెండు కలిపి కడుతుంటాయి. కానీ నిజంగా దేవుడి సృష్టి గొప్ప అని చెప్పుకోవాలి. ఎందుకంటే కాళ్ళు చేతులు అన్నీ మంచిగా ఉన్న మనమే ఏమీ కొన్ని చేయలేకపోతున్నాం. అటువంటిది అసలు ఎట్లా కడుతున్నాయి ఆ గూడును కూడా అర్థం అవ్వట్లేదు. ఇవిగో బయట గిన్నెలు కడుగు అని అయితే అంటున్నాయి. ఇంకా బట్టలు అయితే ఆరబెట్టేశాను. సో ఇంకా మంచి అయితే పోలేదనమాట. చూసారు కదా కాకులు ఇక్కడ కూర్చొని పైనుంచి ఏమో రెట్లు ఎరుగుతాయి. ఇంకా కింద ఏమో అవి అలాగే ఎండకి అతుక్కుపోయి చీపురుతో రుద్దాల్సి వచ్చింది. నెక్స్ట్ ఫ్రెష్ అయ్యి నేను మా చిన్న పాపయి ఫ్రాక్స్ కుట్టడానికి శారీ కట్ చేశాను అనమాట. ఇంకా సగం అయితే కుట్టాను. ఇంతలో ఆకు కోయడానికి మనుషులు వచ్చారంటే వాళ్ళకి మంచినీళ్ళు తీసుకుని అయితే వచ్చానమాట. ఎప్పుడు కూడా నేను ఆకు కోసేటప్పుడు మీకు చూపించలేదు కదా. ఈరోజు అయితే చూడండి లైన్ ఆకు అంటాను కానీ అది ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు.
సో ఈ వీడియోలో ఒక క్లారిటీగా చూసేయండి. ఇట్లా మనుషులొచ్చి వాళ్ళే వస్తారనమాట. మనకి సంబంధం లేదు. అంటే కూలి మనమే ఇవ్వాలండి డబ్బులు. కానీ వాళ్ళే వచ్చి కోసుకొని తీసుకెళ్తారు. కాటా వేసుకొని. అది తొక్కడానికి కూడా మనుషులు అయితే మనమైనా తొక్కొచ్చు. లేదంటే వాళ్ళేను మనుషులు తెచ్చుకుంటారనమాట. అలా తొక్కునందుకు ఇంతని అమౌంట్ ఉండిద్ది. ఇదిగో లైనా కంటే ఇలా ఉండిద్దండి. దీనిని నాకు తెలిసినంత వరకు ఎక్కువగా డెకరేషన్‌లో వాటిలో యూజ్ చేస్తారంట. అంటే ఏమైనా పండగలు, ఫెస్టివల్స్ అలాంటప్పుడే కొంచెం రేట్ వచ్చిద్ది. ఇంకా తర్వాత ఎప్పుడూ డౌన్‌లోనే ఉండిద్ది. మేము వేసిన తర్వాత లాస్ట్ మొన్న తుఫాన్లు వచ్చాయి కదండీ! ఆ తుఫాన్‌కి మొత్తం మునిగిపోయింది కదా! మొంతా తుఫాన్‌కి అప్పుడే రేట్లు వేసిందనమాట. ఆ టైంలోనే కొంచెం కేజీ 30 అట్లా ఎళ్ళింది. లేదంటే మ్యాక్సిమం 15 లోపే, అంటే తక్కువే, 15 కంటే అలా ఉండిద్ది. ఇలా బొచ్చులు కోసేసారంటే వాటిని తీసుకెళ్ళి ఇలా గోతాలకు వేసేయాలి. ఎప్పుడు మనుషులు ఉండేవారు, కానీ ఈరోజు తొక్కడానికి మనుషులు రాలేదంట. అందుకని ఈరోజు మా వారే తొక్కారు. ఇంకా వేరే ఒక వాళ్ళు కూడా వచ్చారనమాట, వాళ్ళ తోలకోలు. మా వారును ఆ అన్నయ్య ఇద్దరు కూడా తొక్కేశారు మొత్తం. కానీ ఇవి తొక్కడం చాలా కష్టము. చూడటానికి తేలిగ్గా ఉండదు, కానీ తొక్కేసరికి 70, 80 కేజీలు వస్తాయన్నమాట. ఇప్పుడు మేము కోసేటప్పుడు కేజీ 15 రూపాయల లెక్కనైతే కోసాము. చూసారు కదా, బాగుంటుంది డెకరేషన్. అంటే మరి మనకి తెలియదు, నెలకి ఒకసారి అలా అయితే వచ్చిద్ది కోత, అలా కోసుకోవటమే. ఇప్పుడు ఎత్తు ఉంది చూసారా, అలా కోస్తూ ఉంటే పైన మళ్ళీ కింద నుంచి చిగురు పుట్టుకుంటా వచ్చిద్ది. అలా నెలకు ఒకసారి ఇలా కోసుకోవాలి. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నాం కదా, అందుకని ఇవన్నీ క్లియర్ చేసుకుంటానమాట. లైనా కోసేసాము, దీని పని అయిపోయింది. ఇంకా మిరపకాయలు ఉన్నాయి, అవి కోసేసామంటే ఇంకొక పెద్ద బాధ్యత తీరిపోయినట్టే. ఇంకా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి రావచ్చు. లేదంటే మా వారికి అర్ధరాత్రి నిద్దట్లో కూడా మిరపకాయలు కళ్ళకు వస్తాయి. సో ఎంత పచ్చిగా ఉందో చూసారా. నిజానికి షూటింగ్స్ అట్లా చేస్తారు కదా, గ్రీనరీ అలా భలే ఉండిద్దనమాట లొకేషన్ మాదిరిగా. ఈ లైనాకు చాలా బాగుంటుంది. చూసే కొద్ది అలా చూస్తూ ఉండాలనిపించిద్ది అనమాట. మొత్తం పచ్చిగా కనిపించిద్ది కదా. నేనేమో అక్కడక్కడ పిచ్చి మొక్కలు వచ్చాయన్నమాట. ఒకవైపు వాళ్ళు కోస్తుంటే ఒకవైపు తీసేద్దాంలే అనుకున్నాము. అంతా తీసేసాము, ఒక 2 మడులు ఉండిపోయాయి. అవి కూడా తీసేస్తే క్లియర్ అయిపోయిద్ది. కానీ కోసే ముందు ఆకు తొక్కకూడదమ్మా, నలిగిపోయిద్ది అని అన్నారు. కానీ 3 రోజులు కోసారనమాట. ఆల్రెడీ ముందు రోజు కోసారు, మళ్ళీ ఇప్పుడంటే ఈరోజు, మళ్ళీ రేపు కూడా, అంటే నెక్స్ట్ డే కూడా కోసారు. 3 రోజుల్లో మొత్తం అవగొట్టేసారులేండి. ఇలా ఒకసారి గోతాలన్నీ కాటా వేసేసిన తర్వాత నీళ్ళతో శుభ్రంగా తడుపుతారు. ఎంతసేపు తడిపారంటే అలాగ గోతాలని మళ్ళీ ట్రాక్టర్ మీద పడేసి, ట్రాక్టర్ మీద కూడా మళ్ళీ నీళ్ళతో తడిపారనమాట. అంటే ఆకు వాడకుండా ఉండిద్ది. ఇంకా నేనైతే కలుపు తీసేసుకున్నాను. మిగతా ఉంది కదా కొరవ, అది నేను మా వారు ఇద్దరు కూడా, ఇంకా వాళ్ళైతే కోసేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా గోతాలు కూడా తీసుకెళ్ళిపోయాక మేము కలుపు తీసుకున్నామండి. ఇంటికి వచ్చిన రాగానే ఇంకా ఉదయం ఉతికాను కదా, బట్టలన్నీ తీసేసుకొని చక్కగా బయట ప్రశాంతంగా కూర్చొని మడతలైతే పెట్టేసుకున్నాను. ఎప్పుడైనా సరే ప్రశాంతంగా ఉందంటే అక్కడ కూర్చొని అలా కాసేపు బట్టలు మడతెట్టినప్పుడే కొంచెం భలే రిలీఫ్గా ఉండిద్ది. బట్టలన్నీ మడతపెట్టేసి సెల్ఫ్లో సర్దేసిన తర్వాత ఇంక ఇక్కడ రంగులు ఉన్నాయి కదా, ఆ ముగ్గు అంతా కూడా మొత్తం ఉడ్చేసుకున్నాను. మళ్ళీ పొద్దున్నే తేమ మీద ఊడిస్తే బాగా రాదని చెప్పి ఇప్పుడే మొత్తం ఉడ్చేసాను. దగ్గర ఒక కేజీ పైనే ఉండిద్దేమో. మొత్తం కూడా అంత వచ్చింది. మొత్తం ఎత్తేసి బయట అయితే పోసేసాను. అంటే చెప్పాను కదా, ఆ రోజు మా పూర్ణ ముద్దలుగా ఇంత మందం, ఒక 1000 మందంలో వేసిందనమాట. అదే నేనైతే పైన అట్లా వేసేస్తాను. ఎందుకంటే ఆ రంగు స్పెషాలిటీ అంతే, పైన అలాగా లైట్గా చల్లినా సరే నీట్గా కనిపించిద్ది. అటువంటిది మా పూర్ణ అట్ట వేసేసరికి ఇంకా అలా అచ్చులు కూడా వచ్చి పడిపోయినాయి చూసారా.
తేమ మీద వేసాం కదా. అమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నానే కానీ వచ్చేవరకు మొక్కలు కనీసం ఎవరైనా నీళ్ళు పెట్టేవాళ్ళు ఉంటే బాగున్ను. ఎందుకంటే మాత్రం ఒకరోజు ఆపినా సరే వాడిపోతాయి. ఇంకా అక్కయ్య వాళ్ళు అయితే వచ్చారండి. వాళ్ళు వచ్చారని మా వారైతే చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అక్కయ్య కోసేసి మొత్తం అయితే ఇచ్చింది నాకు. ఇంకా నేనైతే వండాను. పూర్ణ ఏమో అందరికీ కాఫీ అయితే కలుపుతుంది. పూర్ణ కాఫీ బాగా కలిపిద్దంట మా అక్కయ్య చెప్పింది. ఎందుకంటే కారం చెట్ల ఉండేటప్పుడు ఎప్పుడైనా ఒక్కోసారి మా అక్కయ్యకి హెల్త్ బాగాలేనప్పుడు పూర్ణనే కలిపేదంట. ఇంక ఇప్పుడు కూడా అందరికీ కలిపేసి ఇచ్చేస్తుంది. ఇంకా నేనేమో చెప్పాను కదా సాత్వికకి ఫ్రాక్ స్టిచ్ చేశానని, అది సగంలో ఉండిపోయింది. అలానే అక్కయ్య వాళ్ళు వస్తున్నారు, పెద్దగా దిండ్లు లేవని చెప్పి ఒక 2 జాకెట్ ముక్కలు నార్మల్ ఉంటే అవి అయితే కట్ చేసేసి దిండ్లాగా అయితే కుట్టి వేస్ట్ బట్టలన్నీ వేసేసానండి. అవి ఇంకా వీడియో తీయలేదు. అప్పుడు మా వారు ఫోన్ తీసుకుని సెంటర్కి వెళ్ళిపోయారనమాట. అందుకు తీయడానికి కుదరలేదు. ఇంక ఇక్కడ మా వారు అయితే బయట పొయ్యి రాజేస్తున్నారు. మా వారికి వంట అయితే రాదు కది, ఇలా పొయ్యి రాజేయడం మాత్రం బాగానే వచ్చింది. అందరూ మాత్రం నేను అదృష్టవంతురాలే. ఎప్పుడైనా ఒక్కోసారి నాకు ఏదైనా పని బాగా ఉన్నా సరే తనే పొయ్యి ఇలా రాజేసేసి నీళ్ళు కాచేస్తారు. ఇంకా మేము పోసేసుకోవటమే. సో అలా ఇది ఒకటి మాత్రం బాగా అలవాటైంది. అప్పటికప్పుడు మొద్దు పగలగొట్టారనమాట. పగలగొట్టి పొయ్యి రాజేసేసారు. ఇంకా పక్కన కప్పలు ఏంటి సౌండ్ అని చూస్తేనే కప్ప. ఇంకా అలానే ఈ చెట్టు వచ్చి మీద ఒక తొండ బతుకుతుంది అనమాట. దీని మీద మనీ ప్లాంట్ మీద కూడా ఒక తొండ ఉంటుంది. నైట్ అయితే తొండలు కప్పలు ఇవే ఎక్కువ. తొండలు అయితే గుట్టుకుంటాయి కానీ ఎక్కువగా కప్పలు తిరుగుతాయి. నడుస్తుంటేనే కాలు కింద ఏ కప్ప పడిపోయిద్ది అన్నట్టు ఉండిద్ది అనమాట. అలా తిరుగుతాయి. ఇంకా నెక్స్ట్ నేను ఈ బ్యాంగిల్స్ అన్నీ తెచ్చాను కదండి, అవన్నీ కూడా మా అక్కయ్య వాళ్ళు అయితే చూశారు. ఆల్మోస్ట్ ఒక బాక్స్ అయితే వాళ్ళు అలా తీసేసుకున్నారు. సైడ్ బ్యాంగిల్స్, అలానే రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్, వీటితో పాటు బ్లాక్ బీడ్స్ అయితే తీసుకున్నారనమాట. నల్లపూసల దాంట్లో తీసుకున్నారు. ఇన్విజిబుల్ చైన్స్ మా అక్కయ్య వాళ్ళే సగానికి సగం మొత్తం తీసేసుకున్నారు. నేను కూడా కొంచెం సేల్ అవుతాయి అవ్వని లిమిట్గా తెచ్చానమాట. మరీ హెవీగా ఎందుకు ఫస్ట్ పెట్టడంలే తీసుకుంటారో లేదో తెలియదు కదని కొంచెం లిమిట్గా రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ అయితే 3 బాక్సులు తీసుకొచ్చాను. అలానే సైడ్ బ్యాంగిల్స్ కూడా కొంచెం లిమిట్గా అయితే తెచ్చుకున్నాను. ఇంకా శారీస్ కూడా కొన్ని మా అక్క అయితే తీసుకుంది. వాళ్ళదేనమాట. ఫస్ట్ కస్టమర్స్ బాగా సేల్ అయిపోయినాయి. దగ్గర అవన్నీ చూసుకునేసరికి 2 గంటలు అలా పట్టేసిందనమాట. మళ్ళీ మొత్తం అన్నీ కూడా సర్దేసి ఇంకా వచ్చి అందరం కలిసి ఒకేసారి భోజనం అయితే చేసేసాము. జుట్టు కూడా అంటారు కదా, అది కొట్టించుకొచ్చారనమాట. కొంచెం బాయిలర్లో మరీ మెత్తగా కాకుండా నాటుకోడి మాదిరి గట్టిగా ఉండిద్ది. అందరం కలిసి చక్కగా భోజనం అయితే చేసేసాము. ఇంకా మా చిట్టుదల అయితే ఇక్కడ అలిగిందనమాట. ముందే తినేసింది. తన వరకు టమాటో అయిపోయాను తినేసి ఇంకా బొమ్మలు పెట్టలేదని అలుగుతుంది. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. ఇంకా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఈరోజు సమయం అంతా కూడా ఈ ఆకు దగ్గర అయిపోయిందనమాట. అన్నీ చేసుకొని కలుపు తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి పొద్దుగూకింది. అందుకని ఇంకా వీడియో అయితే షూట్ చేయలేకపోయాను. ఇంతకీ ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.